హాయ్ వ్యూయర్స్. గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు తప్పకుండా చూడాల్సిన వీడియో అండి. గ్యాస్ట్రిక్ సమస్య అనగానే మనకేం గుర్తొస్తుంది? పిత్తులు రావడము, తేన్పులు రావడం. అయితే తేన్పులు చాలా రకాలు ఉంటాయి. మీకు ఎలాంటి తేన్పులు వస్తున్నాయో మీరు డాక్టర్కి కరెక్ట్గా వివరించినట్టయితే మీకు డాక్టర్ ప్రాపర్గా డయాగ్నోస్ చేయగలుగుతారు, ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు. హోమియోపతిలో ఇలాగే ఉంటుంది. సోర్ ఎరక్టేషన్స్ అంటే పుల్లటి తేన్పులు వస్తే ఒక మందు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిట్టర్ ఎరక్టేషన్స్ అంటే చేదు తేన్పులు వస్తే ఒక మందు ఉంటుంది. సోర్ ఎరక్టేషన్స్ ఎప్పుడు వస్తాయి అని అంటే యాసిడిటీ కానీ గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నా కానీ పెప్టిక్ అల్సర్స్ ఇలాంటి సందర్భాలలో పుల్లటి తేన్పులు రావడం చూస్తాము. బిట్టర్ ఎరక్టేషన్స్ అంటే చేదు తేన్పులు గాల్ బ్లాడర్లో సమస్య ఉన్నప్పుడు కానీ ఇంకొకటి ఎప్పుడు వస్తుంది అని అంటే మన ఫుడ్ మొటిలిటీ అంటే మన డైజెషన్ అనేది సరిగా మొటిలిటీ అంటే మూమెంట్ సరిగా లేనప్పుడు అప్పుడు మనకేమొస్తుంది అని అంటే బిట్టర్ ఎరక్టేషన్స్ అంటే చేదు తేన్పులు వస్తాయి. ఇంకొకటి ఫౌల్ ఎరక్టేషన్స్ అంటే కంపు వాసనలాగా వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? కంపు వాసన వస్తుంది అని అంటే హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్, హెలికోబ్యాక్టర్ పైలోరీ అని అంటారు. అలాంటి సందర్భాలలో ఇంకొకటి ప్రోటీన్ మెటబాలిజం అంటే ప్రోటీన్ సరిగా బ్రేక్ డౌన్ కాకున్నా కానీ ఇంకొకటి ఫుడ్ డైజెషన్ అనేది సరిగా మూమెంట్ లేకున్నా కానీ ఫౌల్ ఎరక్టేషన్స్ రావడం అనేది చూస్తాము. ఇంకొకటి స్వీట్ ఎరక్టేషన్స్ అంటే తేన్పులు ఎట్లా వస్తాయి అంటే తీయగా వస్తాయి. అది ఎప్పుడు వస్తుంది అంటే ఎక్కువ స్వీట్లు తిన్నప్పుడు కార్బోహైడ్రేట్ మెటబాలిజం అనేది పూర్గా ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి స్వీట్ ఎరక్టేషన్స్ ఎక్కువ రావడం చూస్తాము. ఇంకొకటి ఆయిలీ ఎరక్టేషన్స్ అంటే నోట్లో నూనె చేరినట్టు అనిపిస్తుంది. అది ఎప్పుడు చేరుతుంది? లిపిడ్ మెటబాలిజం అంటే ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ తిన్నప్పుడు కానీ ఇంకొకటి గాల్ బ్లాడర్లో సమస్య ఉన్నప్పుడు కానీ ఇంకొకటి ప్యాంక్రియాటైటిస్ సందర్భాలలో కానీ మనకి ఆయిలీ ఎరక్టేషన్స్ అనేది చూస్తాము. ఇంకొకటి కొన్ని సందర్భాలలో బర్నింగ్ ఎరక్టేషన్స్ అంటే మంట ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుంది? జీఈఆర్డి గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్లో కానీ ఇంకొకటి హైయటస్ హర్నియా అంటారు కదా, హర్నియా వచ్చినప్పుడు కూడా మనకి బర్నింగ్ సెన్సేషన్ అనేది చూస్తూ ఉంటాము. ఇంకొకటి ఏంటంటే స్పైసీ ఎరక్టేషన్స్ అంటే కారం తేన్పులు అంటారు. కారపు తేన్పులు ఎప్పుడు వస్తాయంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నా స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకున్నా కానీ కారపు తేన్పులు వస్తాయి. ఎంటీ ఎరక్టేషన్స్ అంటే ఏం లేదు, జస్ట్ నోట్లో ఏదో గాలి పోయినట్టు అనిపిస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అని అంటే మనం ఎక్కువ సిబో అంటే ఏంటి అంటే స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్లో ఇంకొకటి ఏంటి అని అంటే స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు సిబో ఎరక్టేషన్స్ అనేది చూస్తాము. ఇంకొకటి ఎంటీ ఎరక్టేషన్స్ టేస్ట్లెస్ టేస్ట్లెస్ ఎప్పుడు చూస్తామంటే స్ట్రెస్ ఇంకా యాంగ్జైటీ ఇలాంటి సందర్భాలలో ఏమొస్తుంది అని అంటే మనకి టేస్ట్లెస్ ఏం టేస్ట్ ఉండదు, కాకపోతే ఎరక్టేషన్స్ తేన్పులు రావడం జరుగుతుంది. సో మీకు ఎలాంటి తేన్పులు వస్తున్నాయనే డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే డాక్టర్కి ప్యాంక్రియాస్ సమస్యనా, గాల్ బ్లాడర్ సమస్యనా, లీవర్ సమస్యనా, గ్యాస్ట్రైటిసా, పెప్టిక్ అల్సర్సా, సీబోనా ఇవన్నీ తెలుస్తాయి. దాన్ని బట్టి హోమియోపతి మందులు ఇవ్వడం జరుగుతుంది. సో ఏ తేన్పులకి ఏ మందు ఏ సమస్య అనేది ఈజీగా డయాగ్నోస్ అవుతుంది, దాన్ని బట్టి క్యూర్ అనేది ఈజీగా జరుగుతుంది. థ్యాంక్ యూ వ్యూవర్స్.